ఫ్రెండ్స్ ఇక్కడ నేను కౌశలం సిరీస్ లో భాగంగా వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. సో మనం 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ డిజిట్ నెంబర్ రిమైన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ వెన్ సీన్ యాజ్ దేర్ ఓన్ వాటర్ ఇమేజ్. ఓన్ వాటర్ ఇమేజ్ లో చూసినప్పుడు 3 డిజిట్ నెంబర్ సేమ్ ఉన్నాయంట. 101, 808, 609, 181. ఇన్ జనరల్ గా అయితే వచ్చేసి 108 ని డిజిట్ 1, డిజిట్ 0, డిజిట్ 8 అనేవి వాటర్ ఇమేజ్ లో చూసినప్పుడు రిఫ్లెక్షన్ వాటర్ లో కూడా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 808 ని మనం వాటర్ లో చూసినప్పుడు 808 గానే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 9 అనేది ఆడ్ 1 అవుట్, సో సి తీసేయండి. సో ఈ మిగతా 3 కూడా 108 అనే కాంబినేషన్ తోనే ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ ఏ, బి, డి 3 కరెక్ట్ ఆన్సర్సే. సో మల్టిపుల్ గా కూడా ఆన్సర్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది కొన్ని క్వశ్చన్స్ కి. ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇది కౌశలంలో రియల్ గా అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఏ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 20 days and B can finish it in 30 days. If both work together, how many days both can finish the work completed? ఇద్దరు కలిసి ఎన్ని డేస్ లో చేస్తారు? ఏ అనే అతను ఒక పనిని ఇన్ని రోజులు చేస్తాడు, బి అనే అతను అదే పనిని ఇన్ని రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి చేసినప్పుడు ఏ ప్లస్ బి హార్డ్ వర్క్ కదా. ఏ ఒక 1 day ఆఫ్ వర్క్ 1/20 అవుతుంది, బి 1 day ఆఫ్ వర్క్ 1/30 అవుతుంది. ఇద్దరు కలిసి అంటున్నాడు కాబట్టి 1/20 ప్లస్ 1/30. అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం తీయాలి. 50/600, సో 1/12 days. సో నార్మల్ గా ఇన్వర్స్ చేస్తే 12 days. ఇద్దరు కలిసి పని చేస్తే అది 12 days లో ఫినిష్ అయిపోతుంది. సపరేట్ గా చేస్తే మాత్రం ఏ 20 days లో చేస్తాడు, బి 30 days లో చేస్తాడు. ఇద్దరు కలిసి 12 days లో చేస్తారు. సో ఇక్కడ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ఫ్రెండ్స్, ఇది కంపల్సరీగా వస్తున్నాయి. క్యాలెండర్ క్వశ్చన్ కూడా కంపల్సరీగా ఉంటుంది కొంతమందికి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 2/3 ఈక్వల్ టు 4/4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ఎక్స్ సెలెక్ట్స్ ద అప్లై. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎక్స్ ప్లస్ 1 2/3 ని ఎలా రాసుకోవచ్చు? 4/1/4 అని ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇక్కడ 1/2/3 ని, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 5/3. ఇది కూడా నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 17/4 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5/3 ఈక్వల్ టు 17/4 నార్మల్ గా రాస్తే, ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్ ఇటు తీసుకొచ్చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇటు వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 17/4 మైనస్ 5/3 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 51 మైనస్ 20 డివైడెడ్ బై 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3/12. 3/12 అని రాసుకోవచ్చు. దీన్ని ఫ్రాక్షన్స్ లో రాస్తే 2.5883. సో ఆప్షన్స్ ప్రకారం బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బి అండ్ సి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే ఈ క్వశ్చన్ కి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ద సీక్వెన్స్ 121, 144, 169, 196 లిస్ట్ ద కన్సిక్వెన్సెస్ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూడడం తోటే అర్థమైపోతుంది. 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, నెక్స్ట్ నెంబర్ ఏంటి? 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 225 వస్తుంది. సో ఈ క్వశ్చన్ ని ఇలా సాల్వ్ చేయాలి. సో వెరీ ఈజీ, సింపుల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, డోంట్ వర్రీ. సో నేను ఇది కౌశలంలో రియల్ గా ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్సే కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.